దేవాలయాలకు దీపదూప నైవేద్యాలను అందిస్తూ బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మంగళవారం స్థానిక అంబికా ఫ్లేవర్స్ లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి వారి అభ్యున్నతికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సచివాడ దుర్గాప్రసాద్ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా గుంటూరులోని గోరెంట్లకు చెందిన కోనూరు సతీష్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా కర్నూలుకు చెందిన హెచ్కే మనోహర్ రావు, కోశాధికారిగా గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన పులిపాక ప్రసాద్, ఇతర కార్యవర్గ సభ్యులు ఆహుతుల హర్షధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. సంఘ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రమాణం చేశారు. అడ్వైజరీ కమిటీ చైర్మన్ సచివాడ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన బ్రాహ్మణ కార్పొరేషన్ కు 324 కోట్ల నిధులు కేటాయించడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ముగ్గురు బ్రాహ్మణులకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించడంతో పాటు ప్రభుత్వ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమించి బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని పెంచారని హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ వర్గీయుల సంక్షేమం, అభివృద్ధికి సమైక్య నిరంతరం అండగా నిలుస్తుందని అన్నారు. అనంతరం ఉగాది పురస్కారాలను అందజేశారు. కమిటీ అందరూ ఉమాకాంత్ గారు సన్మానం చేసేస్తాము. బ్రహ్మతేజోబలం విఖ్యాత తేజం, బ్రహ్మతేజోబలం చాలా గొప్పది అనేటువంటి దుర్గాప్రసాద్ గారి, మన పెదబాబు గారు, మన చంటి గారు, మా పార్టీ ఆఫీసు, అంబికా ఆఫీసు, ఎక్కడైనా సరే ప్రసాద్ గారు మరి అంబికా కృష్ణ గారు పరిచయం చేశారు. మరి బుజ్జి గారితో సన్నిహితంగా ఉండేటప్పుడు బాగా మరి ఆయనకి 5 సంవత్సరాల పాటు చేసి మరి ఓడిపోయిన తర్వాత కొంచెం దూరం జరిగారు మాకు. మళ్ళీ 2024లో వచ్చింది మా పార్టీయే. నాతో పెద్ద పరిచయం తక్కువ ఉన్నా, నా వ్యక్తిత్వం వేరు, ఆయన వ్యక్తిత్వం వేరు అయినప్పటికీ కూడా ఒక భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరితో అందరితో కూడా కలిసి ప్రయాణం చేయగల వ్యక్తి ప్రసాద్. ఎవరినైనా సరే బొట్లు పెట్టేయాలంటే దీని తర్వాత ఎవరైనా సరే పార్టీ పదవి కూడా డెఫినెట్ గా, ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ గా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. తప్పనిసరిగా ఆ కార్పొరేషన్ పదవి కూడా ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అంబికా కృష్ణతో 12,000, 13,000, 14,000 మెజార్టీ వచ్చి నేను కూడా ఆ రోజుల్లో 1999లో 12,000 మెజార్టీ గెలిస్తే చంటి గారు 60,000 మెజార్టీతో గెలిచినటువంటి ఏకైక ఫస్ట్ ఎమ్మెల్యే ఏలూరు చరిత్రలో. బడేటి కుటుంబం మొట్టమొదటి కూడా ప్రజాసేవకు అంకితమైంది. అదే విషయాన్ని, అదే పేరుని, అదే లెగసీని ఆయన మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అది రాజకీయం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మీరంతా కూడా బ్రాహ్మణులు అనగానే నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది. నిజంగా ఏ కులంలోనూ లేని ఒక ప్రాముఖ్యత కానీ, ఒక బాధ్యత కానీ కుటుంబానికి ఖచ్చితంగా రుణపడి ఉంటుంది. ఆ సమయాన్ని ఈ సమయంలో కూడా బ్రాహ్మణులకు ఎప్పుడు కూడా ఏ అవసరమైనా కూడా చంటి గారు ముందుంటారు. ఏ అర్థం ఎప్పుడు గొప్ప విషయం ఏంటంటే ఉదయం 5 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఎవరు వచ్చినా కూడా సమాధానం చెప్పి ఏకైక నాయకుడు పడే చంటి గారు. ఖచ్చితంగా ఏ టైంలో వెళ్ళినా సరే, ఎప్పుడు ఫోన్ చేసినా సరే ప్రతి ఫోన్కి కూడా ఆయన ఎమ్మెల్యే గారు రెస్పాన్స్ అవుతారు. అలాగే మా మేయర్ పెదబాబు గారు ఆ రోజున కూడా సభలో కట్టేటప్పుడు మీకు కావాల్సినటువంటి ఏదైనా సరే ఉంటే కనుక ఖచ్చితంగా చెప్పండి. మున్సిపాలిటీకి
ఉపయోగించి నాకు ఉన్నటువంటి అధికారాలు ఉపయోగించి ఖచ్చితంగా చేయిస్తున్నారు. ఆ చదువులను దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఇక అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. ఈ మా ఈ కార్యక్రమాలు వచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 2009 మరియు 2024 సంవత్సరం 2022 సంవత్సరంలో రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నా కర్తవ్యాలు శ్రద్ధతో అంతఃకరణ స్థితితో సమాజ అభివృద్ధికి కృషి చేస్తారని, సంఘం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారని, సమాజంలో రాజకీయాలకు అతీతంగా సభ్యుల మధ్య ఐక్యత కోఆర్డినేటర్గా నియమించబడినందున నా యొక్క కర్తవ్యాలను త్రికరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో సమాఖ్య అభివృద్ధికి కృషి చేస్తారని, సంఘం యొక్క నియమ నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తారని, సమాఖ్యలో రాజకీయానికి అతీతంగా సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ నా జిల్లాలో మరియు నా యొక్క రాష్ట్ర వ్యక్తులను సభ్యత్వ నమోదులో క్రియాశీల పాత్ర పోషిస్తారని వేదమాత గాయత్రీదేవి మరియు మా యొక్క తల్లిదండ్రుల సాక్షిగా సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. చేసి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు శిరస్సు నుంచి పాదాభినందన తెలియజేసుకుంటున్నా. అలాగే ముందుగా మహిళా పక్షపాతం కాబట్టి మహిళా మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ అందరి ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.